మరి నా పేరు గమలియేల్. బాపట్ల నుండి ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ రోజున నేను ఈ స్థలంలో ఉండటానికి మరి జానప్ప గారు హైదరాబాదు, మరి ఆయన గారు కారకులు, అలాగనే ఈ యొక్క మహబూబ్ నగరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి అనేక చోట్లకు మరి నన్ను పాస్టర్ ఎఫ్రాయిం గారు మరి అనేక చోట్లకు నడిపిస్తూ ఉంటారు. మరి ఆయన కూడా మాట్లాడి మరి ఈ రోజున ఈ యొక్క ఐజాల్ చర్చిలో వాక్య పరిచర్య చేయటానికి మరి మాట్లాడి ఇక్కడ మరి తీసుకుని వచ్చినారు. కాబట్టి నాకు సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, సిమోన్ అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ చర్చి చైర్మన్ గారికి, అలాగే కమిటీ పెద్దలకి, మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో ఇది కొంచెం ఆలోచించేటటువంటి విషయం. మామూలుగా మాది అంటే పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్, అరవటం, కేకలు పెట్టడం, పెద్ద పెద్దగా, అది మా బ్యాక్గ్రౌండ్. కానీ ఇది అలా ఒక చెప్పేటటువంటి బోధ కాదు. చాలా స్లోగా చెప్తాను, మీరు జాగ్రత్తగా విని దీని గురించి ఆలోచించాలి. మొదటి కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుతాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఇక్కడ దేవుని సంఘములో ఒక వర్గం వారు కనిపిస్తూ ఉన్నారు. వారు ఆత్మ సంబంధులు. రెండవదిగా శరీర సంబంధులైన మనుష్యులే అని అంటున్నాడు. అంటే క్రీస్తు సంఘములో రెండవ వర్గము వారు ఉన్నారు. ఇక్కడే ఎక్కడో వేరే ఆలోచించవద్దు. శరీర సంబంధులు ఉన్నారు. 3వ వర్గం వారు ఉన్నారు. మీరు బైబిల్లో ఈ 3వ అధ్యాయంలోనే 4వ వచనములో చివరి లైను చదివితే, మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అంటున్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆత్మ సంబంధులు అంటే ఎవరు అసలు? చూడండి, దేవుని యొక్క వాక్య భాగములో ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువులు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే నరుడిని నిర్మించినాడు శరీరముతో. ఆ తర్వాత వారిలోనికి జీవమును ఆత్మను పంపినాడు. అంటే మనుషుడు ఇప్పుడు 3 భాగాలు. అంత మాత్రమే కాదు, మొదటి దశలోనికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో అక్కడ మరొక మాటను మనము చూస్తూ ఉన్నాము. ఏంటి అక్కడ ఉన్నటువంటి మాట అంటే, సమాధానకర్తయు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును. అంటే ఇక్కడ కూడా మనిషి అనగానే త్రిత్వము
మూడు భాగాల కలయిక అనేటటువంటిది మనం చూస్తున్నాము. అవును, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ఈ యొక్క అదుపుల బొంత అనబడిన శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మ నివసిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అని అంటున్నాడు. అంటే శరీరము అప్పట్లో దేవుడైన యెహోవా మట్టితో నిర్మించినాడు. ఆ తర్వాత ఇప్పుడు మైదున సృష్టి అనగా భార్యాభర్తల ద్వారా శరీరం వస్తుంటే ఆత్మను కూడా దేవుడు దానిలోనికి పంపితే ఆత్మ ఈ శరీరము అలాగే జీవము కలిసి ఈ మూడు భాగాల మనిషి ఈ లోకంలోనికి వస్తున్నాడు. అంటే ఇక్కడ ఆత్మ మనలోనికి ఎలాగునా వచ్చింది అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనలోనికి ఆత్మను పంపించినాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనములో జ్ఞాని అయినటువంటి సొలొమోను అతని యొక్క జ్ఞానం పరాకాష్ఠ స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఈ మాట అంటున్నాడు, మన్నయ్యది వెలుగట వలనే మంటికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు అది విషయం. అంటే ఈ ఆత్మకు చావు లేదు, అగ్ని చేత ఇది కాల్చబడదు, నీటిలో ఇది నానదు, అది శాశ్వతమైనటువంటిది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఎక్కువగా ఆలోచించవలసినటువంటి విషయము ఏమిటయ్యా అని అంటే ఈ ఆత్మను గురించినటువంటి విషయము గురించి ఎక్కువగా మనము ఆలోచించవలసి వస్తుంది. అయితే మనమేమి చేస్తూ ఉన్నాము అని అంటే ఈ ఆత్మను గురించి అంతగా మనము పట్టించుకోవడం లేదు. మనం ఎక్కువగా శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాము. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, బాబు నీలో ఒక ఆత్మ ఉన్నది, దాని గురించి నువ్వు ఆలోచించాలి అంటే ఏమంటున్నాడు ఆ తెస్సలోనిక పత్రికలో, మీ ఆత్మ శరీరము జీవము ఈ మూడు పరిశుద్ధపరచబడాలి. అంటే ముఖ్యంగా ఆత్మ పరిశుద్ధపరచబడాలి అనేటువంటిది అంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ పరిశుద్ధపరచబడుతుందో ఈ ఆత్మకు ఏం జరుగుతుందంటే అది ఫలిస్తుంది. ఎలాగా ఫలిస్తుంది? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఆత్మ ఎప్పుడైతే ఫలిస్తుందో, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేవుని దగ్గర నుండి మనకు వచ్చింది. ఇది ఎప్పుడైతే ఫలిస్తుందో మనకు దేవుడు ఈ ఆత్మకు కొన్ని వరాలను కూడా ఇస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం, ఇది చదవద్దు. అంటే ఫలించిన తర్వాత దీనికి దేవుడు కొన్ని వరాలను కూడా ఇస్తా ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనమేమి సంపాదించాలి, మనమేమి తినాలి, మనం ఎలా బిల్డింగ్స్ కట్టుకోవాలి, పొలాలన్నీ కొనాలి అనగా ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలకు ఎక్కువ సమయాన్ని పెట్టుబడి మనము పెడుతున్నాము. కానీ ఆత్మను గురించినటువంటి ఆలోచన మనకు కలగటం లేదు. చూడండి, ఈ యొక్క ఆత్మ
అభివృద్ధి చెందాలి అంటే చూడండి, మన శరీరం ఇక్కడ చూస్తున్నాం. మా శరీరం చూడండి, ఇక్కడ పెద్ద మెదడు చిన్న మెదడు ఉన్నది. దీనిలో ఎప్పుడు కూడా మనమేమి ఆలోచిస్తున్నాము అంటే ఏమి తిందువో, ఏమి త్రాగుదవో, ఏమి ధరించుకుందువో అనేటటువంటి విషయాలు ఎప్పుడు మానసికంగా బాధలు, ఆలోచనలు, ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు దీనిలో ఉన్నాయి. అయితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడయ్యా అని అంటే ఇక్కడ ఆలోచన అలాంటివి తగ్గించేసుకొని ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఈ చింత కాదు, ఏ చింత కావాలి మనకి? ఈ ఆత్మ సంగతి ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఇది వల్ల ఏమవుతుంది? ఇది ఎక్కడికి పోతుంది? అయ్యో నాకు కొంచెం చింతగా ఉంది, ఈ ఆత్మ గురించి దిగులుగా ఉంది, ఈ ఆత్మ గురించి నేను ఆలోచించాలి అని ఎక్కువగా ఈ లోకం గురించి ఆలోచన చేయకుండా నేను ఆత్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా మీరు ఆలోచిస్తున్నారా? నేను అనుకుంటున్నాను ఈ ఆత్మ గురించి ఏమవుతుంది, ఈ ఆత్మ పైకెళ్తుందా, అయితే తర్వాత ఏం జరుగుతుంది అని ఎక్కువ ఏమైనా అసలు ఆలోచన చేస్తూ ఉన్నారా? చూడండి, ఇక్కడ మనసుని అనుకున్నాము, ఈ ఆత్మకు ఉన్నటువంటి కళ్ళు అసలు తెరవబడ్డాయా? ఈ కళ్ళతో అది చూడాలి, ఇది చూడాలి. నేత్రానందము, నేత్రాశ, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది అని జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు. ఈ కళ్ళతో చూడటమే, లేచి దగ్గర నుంచి ఎవరైనా గొడవలాడుకుంటే చూద్దాం, ఎవరైనా కొట్టుకుంటే చూద్దాం, ఎవరైనా తన్నుకుంటే చూద్దాం. ఇక మీరు పెట్టేసుకోండి, ఏమేమి కావాలో అన్ని పెట్టుకోండి. కానీ ప్రభువా నిన్ను చూడాలి, నీ దర్శనాలు చూడాలి, నీ మహిమను చూడాలి అనేటటువంటి కన్ను, ఆత్మ సంబంధమైన కన్ను మూసుకుపోయిందా లేకుంటే అది తెరుచుకున్నదా? ఈ కన్ను గాని తెరవబడితే దేవుని చూస్తావు, దేవుని దర్శనాలు చూస్తావు, పరలోకం చూస్తావు. యోహాను ఏం చూశాడు? ఎక్కడికి ఎక్కి రమ్ము అనగానే శరీరం ఎక్కడే ఉంది కానీ ఆత్మ సంచారమై అది పరలోక రాజ్యంలో వెళ్ళి ఆత్మ అంతా చూస్తా ఉన్నది. ఇక్కడ ఈ మాట గురించి గంట చెప్పుకోవచ్చు, మానేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రము విప్పబడిందా? ఇదే చెప్పుకున్నారు. అంటే చెప్పుకున్నారు గోడలకి చెవులు ఉంటాయంట. ఇటు సైడ్ ఆ మాట అంటారా? మీరు అంటారా? అరే మనమంతా ఉంటేనే అంటాకైతే మా సైడ్ అంటారు. ఈ గుసగుసలు కొంతమంది చెవులతో చెప్పుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చెవులు ఇవి వినడం కాదు. దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, చెవి గలవాడు వినుగాక. ఏమి వినాలి మీరు? దేవుని విషయాలు. అవుననే ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు అంటున్నాడు. ఒక ప్రవక్తే అలాంటి మాటలు పలుకుతున్నాడు. అయితే దేవుని పిల్లలారా, మీ జీవితంలో మీరు ఏమి వినాలి? దేవుని వచ్చిన జ్ఞానము, దేవునికి సంబంధించినటువంటి విషయాలు. అవి ఎప్పుడైతే మీరు అలా చేస్తారో ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మ జ్ఞానం మీరు అభివృద్ధి పొంది ఆత్మలో విస్తరిస్తారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ చెప్పుకుంటూ పోతే మళ్ళీ గంట పడుతుంది. దీన్ని మారేద్దాం, ఎక్కడికక్కడ కట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. కాబట్టి దేవుని కొరకు పనిచేసేటువంటి చేతులు, దేవుని కొరకు నడిచేటటువంటి పాదాలు, ఎవరైతే దేవుని కొరకు నడుస్తారో దేవుడు అంటున్నాడు వారి పాదములు ఎంతో ఆది విషయం. అమ్మయ్యా కొంతైనా మీరు చెప్పేది వెరీ గుడ్, మీకు కూడా బైబిల్ జ్ఞానం చాలా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క సమయంలో మన జీవితంలో మనకు కావలసినటువంటిది, మనం కోరుకోవలసినటువంటి విషయం ఏంటంటే మన ఆత్మకు బలము కావాలి. శరీరానికైతే జీడిపప్పు తిందాము, బాదం పప్పు తిందాము, పిస్తా పప్పు తిందాము, ఏది నట్స్ కదా, ఇన్ని
మంచి బలంగా ఉందాము, ఎక్సర్సైజులు చేద్దాము, బాడీ బిల్డింగ్ చేద్దాము. మరి ఏనాడైనా నీ శరీరంలో అంటి పెట్టుకుని ఉన్నటువంటి ఆత్మకు బలం కావాలి, అసలు ఇది ఆలోచిస్తున్నామా? ఆత్మకు శక్తి కావాలి ఆలోచిస్తున్నామా? ఆత్మకు శుద్ధి కావాలి అని ఆలోచిస్తున్నామా? ఈ ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే అలాగున ఈ యొక్క ఆత్మను శుద్ధి చేసుకుని ఎవరైతే పరిపూర్ణంగా జీవించగలరో అట్టి వారికి ఏం జరుగుతుంది? ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చిన తరువాత నిత్య రాజ్యంలో అది ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, అది ఒక గొప్ప సింహాసనం మీద దేవుడు వంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యంలో ఆత్మను గురించి ఎక్కువ బోధలు మనకు కనబడుతూ ఉంటాయి. మా నాన్నగారు పాస్టర్ చెట్టి గారు మరి చాలా కీర్తనలు రాశారు, 300 కీర్తనలు. దానిలో ఒక 100 కీర్తనలు మేము బుక్ ప్రిపరేషన్ చేశాము. దానిలో ఒక పాట అన్నమాట, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, విశ్వాసమునకు కర్తయుతాని కొనసాగించెడి యేసుని చూచుచు, విశ్వాసమునకు కర్తయుతాని కొనసాగించెడి యేసుని చూచుచు, ఓపికతో మనము దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మోషే ఆ యొక్క ఆత్మ నియమంలో సాగిపోయినాడు. అలాగనే స్టెఫను, అలాగనే ఇంకా అనేక మంది భక్తులు, యోబు, ఇలా కూడా చాలా మంది పౌలు ఆత్మ నియమములో సాగిపోయారు. ఎంతవరకు చెప్పింది అలా ఉంచండి. ఈ ఒక్క మాట జాగ్రత్తగా చెవులు రిక్కించి వినాలి. సైలెంట్ గా ఉండండి. ఏంటి అసలు ఆత్మ నియమము ద్వారా సాగిపోవడం అంటే ఏంటి అసలు అంటే, ఈ యొక్క ఆత్మ అనేటటువంటి దీని నియమము లోపల ఉంది. దాని నియమముతో సాగిపోవడం కాదు. నీ ఆత్మ ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది, నీ ఆత్మ ఎప్పుడో పతనమైపోయింది, నీ ఆత్మ ఎప్పుడో చెడిపోయింది. అది చెడిపోవటం కాకుండా ఆ ఆత్మ ఈ శరీరాన్ని కూడా చెడగొట్టింది. ఇదే ఆత్మ ఆలోచన ద్వారా శరీరము పాప క్రియలను చేసి శరీరాన్ని కూడా పతనం చేసింది. ఇప్పుడు ఆత్మ నియమము ద్వారా సాగిపోవడం అంటే ఏంటి? అందుకే జాగ్రత్త, ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఏంటయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ దేవుని యొక్క పద్ధతి ప్రకారం ఆయన యొక్క డైరెక్షన్ లో, ఆయన నియమము చొప్పున, ఆయన ఆధ్వర్యంలో విశ్వాత్మ, దైవాత్మ, పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆత్మ నడవాలి. అంటే అది ఇంజిన్ అనుకుందాం, దైవాత్మ. ఆ యొక్క ఇంజిన్కి ఈ పెట్టే ఈ ఆత్మ తగిలించుకోవాలి, లింకప్ అవ్వాలి. అప్పుడు ఇక అది ఎలా తీసుకొని వెళితే అలాగున ఈ ఆత్మ వెళుతూ ఉండాలి. అలాంటప్పుడు అలా జరిగితే పరలోక రాజ్యంలో ఇది అంటే అక్కడ ఉన్నతమైన స్థానంలో ఉండగలదు. ఎలాగా? ఇది ఫలిస్తుంది, వరాలు పొందుకుంటుంది. అంటే దానికి ముందు పరిశుద్ధపరచబడుతుంది, పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉండబోతుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. అయితే చూడండి, తర్వాత ఎవరు
ఎవరు మీరు చెప్పండి, చదివేది కదా. రెండో గ్రూపుకి సంబంధించినటువంటి వారు ఎవరు? వెరీ గుడ్, ఇటువంటి బాగా చదువుతున్నారు. మీరు చెప్పండి, రెండో గ్రూపుకి సంబంధించినటువంటి వారు ఎవరు? ఇంతకీ మరి శరీర సంబంధులు అంటే ఏమండి? మనమందరం కూడా శరీరమును ధరించినాము. మనకందరికి శరీరం ఉంది. మనందరం కూడా శరీర సంబంధులనే కదా. మరి బైబిల్ మళ్ళీ కొత్తగా శరీర సంబంధులు అని మాట్లాడటంలో ఉన్నటువంటి అర్థము ఏమిటి? శరీర సంబంధులు అనగా ఎవరు? చూడండి, వీరు ఎలాగో ఉంటారు, వీరు ఏమి చేస్తారు? జాగ్రత్తగా వినండి. షార్ట్ కట్ లో కొద్ది నిమిషాలు ముగించేస్తాను దీన్ని. ఏంటి శరీర సంబంధులు అని అంటే, వీళ్ళు యేసు ప్రభువు దేవుడు, యేసు ప్రభువు రక్షకుడు అని నమ్మి బాప్తిసమును తీసుకొని సంస్కారపు ఆరాధనలో పాల్గొంటారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు దేవుని పని కొరకు కానుకలు ఇస్తారు. వీరు దేవుని సేవ కూడా చేస్తారు, పరిచర్య చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. వీళ్ళందరూ మంచిగా ప్రార్థన చేసి స్వస్థతల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. అయితే ఏంటి మరి ఈ శరీర సంబంధులు అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, జాగ్రత్త వినాలి. ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇటు దేవుని స్వరం, ఇటు పక్కన సాతాను స్వరం. ఈ రెండు స్వరాలు ఒకే సమయంలో వినబడినప్పుడు అప్పుడప్పుడు మీరు దేవుని స్వరాన్ని, దేవుని మాటను ప్రక్కన పెట్టి సాతాను స్వరమును విని సాతానుకు లోబడి పాపం చేస్తారు. ఇట్టి వారిని లేఖనము శరీర సంబంధులు అని పిలుస్తుంది. అంటే ఒకే సమయంలో ఒకే ఏకకాలంలో ఈ రెండు విన్నప్పుడు ఒక్కోసారి దేవా నువ్వు ప్రక్కన ఉండు కొంతసేపు అన్నట్టుగా అన్నమాట. అయితే ఈ మాట కూడా జాగ్రత్తగా వినాలి. సాతాను బొత్తిగా నోరు మూసుకొని, సాతాను అన్నమాట పూర్తిగా కంప్లీట్ గా మాట్లాడేటువంటి సమయంలో వీళ్ళు దేవుని స్వరము మాత్రమే విని అసలు సిసలైన ఆత్మ సంబంధులుగా ఉంటారు. అది సంగతి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రిక ఉంది కదా. ఎన్ని పత్రికలు చెప్పండి? కొరింథీ పత్రిక 2. వెరీ గుడ్. ఈ 2 కొరింథీ పత్రికలు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదవండి. కొరింథీ విశ్వాసులు ఈ కోవకు సంబంధించినటువంటి వారు అన్నమాట. వారు ఒకరి పట్ల ఒకరు వ్యాజ్యమాడతారు, అంటే గొడవలు పెట్టుకుంటారు. ఒక మాట కూడా తట్టుకోలేదు. ఒకరి సొమ్మును ఒకరు అపహరిస్తూ ఉంటారు. వీరు నీతి పట్ల, పరిశుద్ధత పట్ల వీరికి రోషం ఉండదు, సంపూర్ణంగా ఉండరు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపించరు. ఇక్కడే ఒక మాట, దాగులు, మచ్చలు, ముడతలు వీరికి ఉంటాయి. అర్థమవుతుందా? శరీర సంబంధులు అంటే ఇంకా క్లారిటీ ఇవ్వమంటారా? శరీర సంబంధులు అంటే ఇంకా జాగ్రత్తగా వినాలి. మరి మీ తర్వాత చదవండి. మొదటి కాదు, 2వ పేతురు పత్రిక ఇప్పుడు చదవద్దు, ఎందుకంటే పెద్దగా చదవాలి దీన్ని. 1వ అధ్యాయము 5వ వచనము దగ్గర నుండి 11వ వచనము వరకు మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. అంత కూడా కాదు, వీరు గుడ్డి వారును దూరదృష్టి లేని వారునై ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఆధ్యాత్మిక వికలాంగులు. అది విషయం. కాబట్టి అంటే వీళ్ళు సంపూర్ణులు అయినటువంటిది అవ్వల. ఎందుకు కాలేదు? మీ అందరికీ తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి చదవండి. 2-3 మాటలు చదవండి. అంటే
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు. అవన్నీ కూడా మీకు తెలుసు, ఈ కొత్తే కాదు. అంటే శరీర సంబంధులలో ఇవి ఉంటాయి. అంటే దేవుడి దగ్గరికి వస్తారు, ఆరాధిస్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, అన్ని చేస్తారు. కానీ వీరు అప్పుడప్పుడు సాతానుకు లోపడతారు. అయితే వాళ్ళకి వీళ్ళకి తేడా చెప్పేస్తారు. వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. ఈ శరీర సంబంధులు ఎవరు? ఆత్మ సంబంధులు. శరీర సంబంధులేమో ఎక్కడో లో స్టాండర్డ్ లో, ఎక్కడో అధోగతిలో ఎక్కడో ఉంటారు. అయితే వీళ్ళు ఎట్టకేలకు గేట్లు దాటి పరలోకం వెళతారు. ఈ విషయమే ఒకటి చాలా పెద్ద డిబేట్. అయితే మాట చెప్పేస్తున్నాను, వెళతారు. ఎందుకు? వీళ్ళు యేసు దేవుడని, రక్షకుడని నమ్మి బాప్తిసం తీసుకొని సంస్కారపు ఆరాధనలో పాలు పొందుతూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి అది విషయం ఇద్దరికి తేడా. అయితే ఇంకొక మాట ఉన్నది కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ మాట కూడా చదివేసుకుందాం. చూడండి ఏంటి ఆ మాట, ఎక్కడుందో చూడండి. 4వ వచనములో, ఈ 3వ అధ్యాయం 4వ వచనములో, మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అమ్మా 2 విన్నారు కదా. ఈ మాట మాత్రము చాలా సీరియస్ గా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. తర్వాత సంగతి ఏం చేస్తారు తెలుసుకోండి, తర్వాత మీరు ఏం చేస్తారు మీరు ఆలోచించుకోండి. అసలు ప్రకృతి సంబంధి అనగా ఎవరు? ప్రకృతి సంబంధులు ఎవరయ్యా అని అంటే ప్రకృతిని ఆరాధించేవారు. అంటే దేవుణ్ణి ఆరాధించకుండా ప్రకృతిని ఆరాధించేవారు అన్నమాట. సృష్టికర్తను మరచి విడిచిపెట్టి సృష్టిని ఆరాధించే వారిని లేఖనము ప్రకృతి సంబంధి అంటుంది. అయితే అసలు విషయం ఇతను ఎక్కడ ఉండాలి? ప్రకృతి సంబంధి అంటే సంఘానికి వెలుపల ఉండాలి, సంఘానికి దూరంగా ఉండాలి, అంటే క్రీస్తు సంఘానికి. అయితే సంఘములో ఈ ప్రకృతి సంబంధి కూడా ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. కొరింథీ సంఘంలో ఎవరున్నారయ్యా అంటే ప్రకృతి సంబంధులు ఉన్నారు అన్నాడు. ఇంతకీ ఏంటి దీని అర్థము? ప్రకృతి సంబంధి అంటే ఏనండి, జాగ్రత్తగా, ఇది జాగ్రత్తగా వినండి. ప్రకృతి సంబంధి అంటే యేసు దేవుడని, యేసు రక్షకుడని ఇతడు హృదయములో విశ్వసించడు, నమ్మడు. అయితే ఎక్కడున్నాడు ఇతను? నమ్మనుడు. ఎక్కడికి వచ్చి కూర్చొని సంఘం ఈ అమ్మాయి బాగా చూడండి ఇక్కడ ఉన్నాడంట ప్రకృతి సంబంధి. మరి ఏంటి, ఎందుకు వచ్చాడంటే, అయ్యగారు నా పెళ్ళండి, అయ్యారు పెళ్లి చేసుకుంటాను, అయ్యారు బాప్తిసం ఏంటి అయ్యారు అనగానే పాస్టర్ గారు ఓకే వెరీ గుడ్, పెళ్లికి బాప్తిసం కావాలి అంతే కదా. ఇప్పుడు అంటాడు అన్నమాట, నువ్వు 2000 సంవత్సరాల క్రితము యేసు దేవుడని, రక్షకుడని, నీ కొరకు ఆయన రక్తం కార్చాడు నమ్ముచున్నావా అంటే అంటాడు. లోపల అదంతా అవసరం, పెళ్లి కదా, పెళ్లి చేసుకోవాలి ముందర బాప్తిసం ఇచ్చేసాడు. అంటే మాటలైతే చెబుతున్నాడు నోటితో, ఎక్కడ మాత్రం ఆ నమ్మకము లేనే లేదు. ఎవరు వీళ్ళు? అందరూ చెప్పండి, ఎవరు వీరు? అబ్బా ఇక్కడ చెబుతున్నారు, ఎవరండి వీళ్ళు? అది సంగతి. దీని గురించి నాకు తెలుసు 2-3 విషయాలు చెప్పి నేను ఊహించేస్తాను. ఎందుకంటే సమయం చాలా మరి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి మనం ముందుకు సాగిపోదాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, బైబిల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. మీరు అపోస్తల కార్యము 8వ అధ్యాయము, అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో అక్కడ ఒక ఆయన మనకు కనపడతా ఉంటాడు, గారడీ సీమోను. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక ఆయన మనకు కనపడతా ఉంటాడు, అతడు గారడీ సీమోను అన్నమాట. ఈ గారడీ సీమోను ఏం చేస్తాడో తెలుసా? సమరయ పట్టణంలో మీరు ఇది అంతా తెలుసుకోవాలి. ఈ స్టోరీ 8వ అధ్యాయము 9వ వచనము దగ్గర నుండి 24 వరకు చదవాలి. అయితే 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ గారడీ సీమోను ఒక విషయాన్ని విన్నాడు. ఇదిగో ఈ ఫిలిప్పు అనబడినటువంటి ఆయన
సమరయ పట్టణంలో అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, స్వస్థతలు కూడా చేస్తున్నాడు అని విని ఈ యొక్క ఫిలిప్పు గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? తెలిసినోడు చెప్పేశాడు. ఫిలిప్ ఇచ్చాడా లేదా బాప్తిసం? వెరీ గుడ్. చెప్పిన వాళ్ళు చప్పట్లు కొట్టండి అందరూ. వెరీ గుడ్. అయితే ఈ ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాడు. విషయం ఏంటో తెలుసా? అదే స్థలానికి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు అనబడేటువంటి వారు పేతురు, యోహానును ఈ యొక్క సమరయ పట్టణానికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ పేతురు, యోహానులు ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుతున్నారు. అప్పుడు ఈ గాంధీ సీమోను చూశాడు. చూసి, అయ్యా నేను కూడా ఎవరి మీద అయినా చేతులుంచితే వాళ్ళు కూడా ఇలాగే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఈ వరం నాకు కావాలి, అవసరమైతే కొంత క్యాష్ ఇస్తా, ద్రవ్యం ఇస్తా, డబ్బు ఇస్తా అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు ఇదిగో సీమోను, నీ హృదయాన్ని చూశాను, ఎట్లా ఉందో తెలుసా? ఈ ఒక్క మాట చదవండి. 23వ వచనం చదవండి చదివితే. 23వ వచనం చదవండి చదివితే. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పారు. ఏమండి ఇదేంటి? మరి నిజంగా యేసు దేవుడని, యేసు రక్షకుడని నమ్మి బాప్తిసం తీసుకున్నాడా? లేదు లేదు. మరెందుకు తీసుకున్నాడు? మీకు ఆలోచిస్తే పెద్దగా ఒక మాట చెప్పేసేయండి. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అంటే, బిజినెస్, వ్యాపారం కోసం. అంటే తలాంతులు కావాలి, వరాలు కావాలి, డబ్బు కోసం వరాలను పొందుకొని దేవుని దగ్గర నుంచి ఉపయోగించుకోవాలన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళెవరయ్యా అంటే ప్రకృతి సంబంధులు సంఘములో ఉన్నారు అన్నాడు. ఇంకో కోవకు సంబంధించినటువంటి వారు కూడా సంఘములో ఉన్నారు. వారెవరో తెలుసా? ఇది చాలా సీరియస్ గా. ఏమండి ఎప్పటి వరకు అసలు అక్కడ పెట్టండి, మొత్తం ఏ నుంచి చెట్టు దాకా ప్రసంగం అంతా కూడా మీరు వినకపోయినా ప్రక్కన పెట్టి ఈ ఫైనల్ గా నాకెందుకో మరి ఎట్లా వస్తాయి, ఇంపార్టెంట్ అంతా లాస్ట్ లో వచ్చి చేరింది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ప్రకృతి సంబంధులు ఎవరయ్యా అని అంటే మీకు ఒక ఆశ్చర్యం కలగబోతుంది. ఇప్పుడు ఎవరో తెలుసా? ప్రకృతి సంబంధి అంటే మా అబ్బాయికి ఏ ఉద్యోగం లేదు, 10th క్లాసు 10 సార్లు తప్పాడు. అయ్యా మాస్టర్ గారు మా అబ్బాయిని కొంచెం బైబిల్ ట్రైనింగ్ పంపించండి అయ్యా అంటే పాస్టర్ గారు చెప్తాడు, వెరీ గుడ్, ఇక్కడే హైదరాబాద్ లో ఒక పెద్ద బైబిల్ కాలేజీ ఉంది, పో అంటాడు. ఈయనకి దేవుడు, యేసు ప్రభు దేవుడు నమ్మకం ఉండదు. ఏంటి ఆయన రక్షకుడు నమ్మడు, ఇవన్నీ ఏముండవు. ఇక అవన్నీ రాసుకోవటం, చదువుకోవటం, వచ్చి ఊగదప్పుడు పుస్తకాలు చేస్తూ ఉంటారు. ఎవరు చెప్పండి? ఈ బైబిల్ కాలేజీకి ప్రసంగాలు చేస్తారు. వీళ్ళు ఏమన్నారు? బోధకులు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీలో అనేకులు బోధకులు కాకుండుడి, బోధకులైతే మీకు మరి కఠినమైన శిక్ష విధించబడు. ఎందుకు? బైబిల్ కాలేజీకి వెళ్ళి బోధలు నేర్చుకొని బోధలు చేస్తే ఎక్కడికి వెళ్తారు? శిక్ష మరింత ఎక్కువై నరకానికి ఎక్కువగా వెళ్ళేది కొంతమంది బోధకులు. దట్ ఈస్ ఈక్వల్ ప్రకృతి సంబంధులు అని అర్థం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూసినప్పుడు ఇలాగా అనేకులు అన్నమాట. మరి ఇలాంటి గుంపు, ఇలాంటి ప్రకృతి సంబంధులు బైబిల్లో కనబడుతున్నారంటే గాడి సీమోను ఒక కథను చెప్పుకున్నాగా, ఈ బోధకుల టైప్ లో ఇంకొకరు చూద్దామా? ఇది ఒక వింత అండి, వింత. చూడండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. అమ్మ ఈ మాట మాత్రం చదవండి. ఇప్పుడు వరకు బైబిల్ చదవని చెప్పలేదుగా, దయచేసి ఈ మాట ఒకసారి చదవండి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనములో ఇక్కడ సౌలు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఏంటి యొక్క సౌలు ఎలాంటి వాడు? ఇతడు ఎలాంటి వాడు?
దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఎవరికి? సౌలుకి. ఎవరికమ్మా? సౌలుకి క్రొత్త మనసు అంటే ఇతడు ఈ యొక్క సౌలు మారు మనసు పొందాడు, క్రొత్త మనసు కలిగించాడు. అయితే తర్వాత ఏం జరిగిందో ఈయనకి ఇంకో మాట చదవండి. మరి ఏమైందో తర్వాత అదే సమూయేలు గ్రంథంలో ఒక్కసారి మనము చదివినట్లయితే ఆ 2వ సమూయేలులోనే ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. 1 క్రొత్త మనసు అనుగ్రహించినప్పటికీ కూడా యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. అది ఎక్కడ ఉందండి? యెహోవా ఆత్మ, అదే సమూయేలు గ్రంథంలోనే మనం చూసినప్పుడు యెహోవా ఆత్మ సౌలును 16వ అధ్యాయం 14వ వచనం ఆ ఒక్క మాట చదవండి. ఇక ముగింపులోకి వెళ్ళిపోతున్నాను, అయిపోతుంది. ముగింపు లైన్స్ కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. యెహోవా ఆత్మను సౌలును విడిచిపోయి, చాలంతవరకు మనకన్నీ కట్టింగ్లే కాబట్టి కొత్త మనసు ఉంది, ఆ తర్వాత విడిచిపోయింది. ఏంటి ఈ సంగతి? మరి ఇతను ఎక్కడికి వెళ్తాడు? ఇతని పరిస్థితి ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒకసారి మనము వెలిగించబడి, ఒకసారి దేవుడు బాగా ముందుకు సాగి, ఒకసారి దేవుడిని మనం రుచి చూచి మరలా మనము దేవుడిని విడిచిపెట్టినట్లయితే వాళ్ళు ప్రకృతి సంబంధులుగా తయారైపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి మీరు రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెఫరెన్స్ రాసుకోండి. నేను వాటిని చదవడానికి కూడా ఇష్టపడటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి 12 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. అయితే ఒక్క రిఫరెన్స్ చదవండి. యోధా పత్రిక తీయండి ఒకసారి. యోధా పత్రిక తీయండి. ప్రకటన గ్రంథానికి పక్కనే ఉంటుంది. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం కదా. 12వ వచనాన్ని ఒక్కసారి చదవండి. అమ్మా ఈ ఒక్క మాట అందరూ వినాలి. మైకులో చదవండి. దీన్ని పెద్దగా చదవమ్మ మైకులు. మొదటి అధ్యాయం ఒకే ఒక అధ్యాయము 12వ వచనం చదవండి. ఎవరు ఈ ప్రకృతి సంబంధులు? దట్ ఈస్ ఈక్వల్ బోధకులు, గొప్పగా ఎదిగినటువంటి వారు, పడిపోయి నరకాగ్నికి పాలయ్యేటటువంటి వారు. 12వ వచనం చదవండి. నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగమెట్టులుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్మల మేఘములుగాను కాయలు రాలి. అది మెల్లిగా చదవండి. అది మెల్లిగా. కాయలు రాలి, అక్కడి నుంచి మెల్లగా కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. అది అంతవరకే ఉంది. ఇక్కడ చూడండి, కాయలు రాలి అంటే వాళ్ళు ఫలించే కదా. చూడండి, ఆత్మ ఒకసారి ఫలించింది, వరాలు కూడా పొందుకుంది. బట్ కానీ ఏమైంది ఈ చెట్టుకి, ఈ మనిషికి అంటే ఏమైంది? ఇక్కడ చాలా చక్కగా చూస్తున్నాం. 2 మారులు తెచ్చారంట. వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు అంట వీళ్ళు. అంటే ఒకసారి ఎప్పుడు తెచ్చారు? వీరి అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉన్నారు. అయితే క్రీస్తు బ్రతికించాడు. బ్రతికి వెళుతూ ఉన్నారు, విశ్వాస యాత్ర చేస్తున్నారు. అయితే మరలా వచ్చారు రెండోసారి. ఎప్పుడు మరలా ఎందుకు వచ్చారు? ఏమోలే అర్థం కావట్లేదు, ఏం దేవుడే మనం విడిచిపెడదాము. ఏమండి, ఇంకా పూర్తిగా విడిచిపెట్టారు. సీక్రెట్ చెప్పమంటారా? విడిచిపెట్టిన వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి కదా. అయితే ఎలా వీళ్ళు ఈ ప్రసంగాలు చేస్తారే ఉంటారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేనే అనుకున్నాను, ఇది నా చరిత్ర. నేను అనుకున్నాను 86లో ట్రైనింగ్ వెళ్ళి 2000 సంవత్సరాల్లో నేనేమనుకున్నాను, దేవుని విడిచిపెట్టాలి,
పూర్తిగా నాకు అర్థం కాదు. ఏది పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి అంతా అయిపోయింది. ఊర్లు తిరిగి కూడా సంఘాలు కట్టడం. తర్వాత 2000 సంవత్సరంలో ఇడిచిపెడదామా ఎట్ట చేద్దాం. అయితే తీర్మానించడం, గట్టి తీర్మానం వచ్చేసి వద్దు మనకి ఇడిచిపెడదాం. అయితే 2002లో నాకు దైవ ప్రత్యక్షత కలిగింది. అందును బట్టి ఒక సంఘ కాపరిగా నేను పనిచేస్తాను. అది విషయం. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి ముగింపు లైన్ ఏంటంటే, ముగింపు విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద చెట్టుని వేళతో పెళ్లించబడితే మళ్ళీ కుంట తీసి కుంటలో పెట్టి నీళ్లు పోస్తే ఆ చెట్టు అనేటటువంటిది బ్రతుకుతుందా? బ్రతకదు. మొక్క కాదు అది, బ్రతకదు. కాబట్టి ముగిస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రోజున మనతో మాట్లాడుతున్నది. ఏమని అంటే, ఇదిగో వడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నది. నువ్వు జాగ్రత్తగా గమనించు, సత్యాన్ని గమనించు. ఒకవేళ నువ్వు చెట్ల వేరు ఉంచబడింది, నరికాడు దేవుడు అంటే వేళతో పెళ్లగించబడి ఎంతటి వారైనా, ఎక్కడున్న వారైనా, ఆకాశ నక్షత్రములు ఎదిగిన వారైనా సరే కింద పడిపోయే నరకాగ్ని పాలవుతారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, అన్ని విషయాలు నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను నీ యందు విశ్వసిస్తా ఉన్నాను. అన్ని విషయాలు ఇక్కడేం అర్థం కావు భూమి మీద. అదొక పీరియడ్ ఉంది, అన్ని దేవుడు చెప్తాడు. కాబట్టి అర్థమైన కొన్ని విషయాలు అర్థం కాకపోయినా నువ్వే నాకు దేవుడు, నీవే నాకు రక్షకుడు అని మనము ముందుకు సాగిపోవాలి. ఈ రోజున ఇక్కడ ఎంతమంది ఆత్మ సంబంధులు ఉన్నారు, ఎంతమంది ఏ గుంపులో శరీర సంబంధులు ఉన్నారు. ఒక్కవేళ ఎక్కడైనా ఇది అరుదుగా జరిగేటటువంటిది ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు, ఈ గోవకు ఎంతమంది ఉన్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో గొడ్డలి చెట్ల విన ఉంచబడింది. నువ్వు నరకకుండానే అలానే ఉండి మనం టర్నింగ్ అయితే మాత్రం నీకు రక్షణ ఉంది. లేదే నువ్వు కొట్టేశానంటే నువ్వు నరకాగ్ని పాలవుతావు. కాబట్టి అందరం తల వంచండి, మరి ప్రార్థన చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు. పరిశుద్ధమైన మా తండ్రి, సత్య దేవుడా, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో 3 విషయాలు నాయన మేము మాట్లాడుకున్నాము. మా ప్రభువా, ఒకవేళ శరీర సంబంధులుగా ఉంటే నాయన బయటపడి ఆత్మ సంబంధులుగా మారడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకవేళ మా ప్రభువ ప్రకృతి సంబంధిగా అవడానికి ఎవరైనా అలాంటి ఆలోచనలు ఉంటే నాయన తట్టుకొని తిరిగి నూతన జ్ఞానము పొందుకొని స్థిరత్వంలోనికి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. సత్య ప్రత్యక్షత మీ బిడ్డలకు కలుగునుగా కానీ మాట్లాడుతూ ఉన్నాను. మా ఆయన ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.